ఏపీలో ప్రభుత్వం మారిన వైసీపీ నేతల కబ్జాలు ఆగడం లేదు. శ్రీ సత్యసాయి జిల్లా నల్ల చెరువు మండలం పంతుల చెరువులో ఓ వైసీపీ నేత భూ కబ్జా వెలుగులోకి వచ్చింది. చెరువుకు సంబంధించిన భూమిని స్థానిక వైసీపీ నేత రమణారెడ్డి కబ్జా చేశారు. గ్రామస్తులు ఫిర్యాదు చేసినా స్థానిక అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం చెందిన ఒక ముఖ్య నాయకుడు కబ్జా చేస్తా ఉన్నాడు. ఈ కబ్జా పైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ప్రధానంగా నీటిపారుదల శాఖ అలాగే రెవెన్యూ శాఖ ఈ చెరువుల భూ కబ్జాల మీద సీరియస్ గా స్పందించాలి. గతంలో కూడా ఇట్లాంటి అనేక సంఘటనలు బయటకు వచ్చాయి. అయితే చర్యలు మాత్రం నామమాత్రంగా తీసుకునడంతో ఇట్లాంటి చెరువు భూములు కబ్జా చేసుకోవడం ఒక ఆనవాయితీగా మారిపోయింది ఈ ప్రాంతంలో. ఎప్పుడైతే భూముల ధరలు పెరిగిపోతున్నాయో అప్పుడు ఇట్లాంటి ప్రభుత్వ భూములను కూడా కబ్జాలు గురవుతున్నాయి. ప్రధానంగా పంతల చెరువుకు చెందినటువంటి ఆ భూమి ఆ పైన ఒక ప్రాజెక్టు ఉండడం వల్ల ఆ ప్రాజెక్టు వచ్చిన తర్వాత మొత్తం భూముల రేట్లు పెరిగిపోవడంతో ఈరోజు దాదాపు 50 లక్షల రూపాయలు విలువ చేసే భూమిని ఈరోజు చదువు చేసి ఆయన ఆక్రమించుకుంటామంటే అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కరెస్పాండెంట్ సురేష్ నాయుడు తెలుసుకుందాం. సురేష్, అదే నియోజకవర్గంలో వైసీపీ నేతల భూ కబ్జాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో విచ్చలవిడిగా ప్రభుత్వ భూములను వైసీపీ నేతలు కబ్జాలు చేశారు. ఏదైతే తమ పొలాలకు సమీపంలో ఉన్న ప్రభుత్వ భూములను కూడా ఎక్కడికక్కడ కబ్జా చేసిన పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతం వెలుగులోకి వస్తుంది. నల్లచెరువు మండలం పంతుల చెరువు గ్రామానికి చెందిన సర్పంచ్ భర్త రమణారెడ్డి ఏకంగా చెరువు భూమిని కూడా కబ్జా చేశాడు. చెరువుకు సమీపంలోనే రమణారెడ్డికి చెందిన పొలం ఉండడంతో చెరువుకు సంబంధించి ఎకరా 30 సెంట్ల భూమిని వైసీపీ సర్పంచ్ భర్త రమణారెడ్డి మొత్తంలో కూడా దాన్ని చదును చేసి పొలంలోకి కలుపుతున్నాడు. సర్వే నంబర్ 55లోని 1.5 ఎకరా భూమిని తన పొలంలోకి కలుపుకున్నారంటూ కూడా గ్రామస్తులు పలు సందర్భాల్లో ఇటు రెవెన్యూ అధికారుల దృష్టికి నీటిపారుదల శాఖ అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లారు. గత వైసీపీ ప్రభుత్వంలో పంతుల చెరువు సర్పంచ్ భర్త రమణారెడ్డి చెరువును కబ్జా చేశాడు అంటూ కూడా గ్రామస్తులు పలు సందర్భాల్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసినప్పటికీ ఇటు ఇరిగేషన్ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కూడా పట్టించుకోకపోవడం పట్ల ఆ గ్రామస్తులు తీవ్రస్థాయిలో ఆక్రమితం చేస్తున్నారు. వైసీపీ నేతలు కబ్జాలకు ఏకంగా రెవెన్యూ ఇరిగేషన్ అధికారులే వంత పాడుతున్నారు. చెరువుల కబ్జా చేసినట్టు కూడా స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు చెరువుకు మొత్తాన్ని కూడా లెవెల్ చేసి తన పొలానికి కలుపుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఇటు రెవెన్యూ అధికారులు కానీ ఇరిగేషన్ అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. ఖచ్చితంగా ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులైనా స్పందించి వైసీపీ సర్పంచ్ భర్త రమణారెడ్డి కబ్జా నుంచి కూడా చెరువును కాపాడాలంటూ కూడా పంతుల చెరువు గ్రామస్తులు కోరుతున్నారు. నీలిమ. రైట్, థాంక్యూ సురేష్.